హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్ రేపటికి అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్. ట్యూస్డేకి ఈరోజు మార్కెట్ అయితే నేనైతే అంత గ్యాప్ అప్ అవుతుంది అనుకోలేదు ఫ్రెండ్స్. నేను ఓన్లీ జస్ట్ ఒక 500 లేకపోతే 500 నుంచి 800 మధ్యలో అవుతుంది అనుకున్నాను ఫ్రెండ్స్. కానీ 1900 అసలు ఎగ్జిట్ పోల్స్ అన్నీ పాజిటివ్గా రావడం వల్ల చాలా దారుణంగా అయింది. ఏదేమైనప్పటికీ అది మనం గ్రీడ్గా మిస్ అయ్యామనుకోకూడదు, చెప్పలేము. అదే 1900 పాయింట్ మనం పొజిషన్ తీసుకున్న తర్వాత గ్యాప్ డౌన్ అయిందనుకోండి, చాలా కష్టంగా ఉంటుంది. అందుకని అలాంటప్పుడు దానికోసం మనం బాధపడకూడదు. మ్యాక్సిమం బుల్లిష్ వే చూపిస్తుంది, కానీ ఎగ్జిట్ పోల్స్ ఎలా అనేది మనకు తెలియదు కదా. ఓకే, ఏదేమైనప్పటికీ ఎలక్షన్ మూడు చాలా మంచి గ్యాప్ అప్ అయింది. విక్స్ కూడా 24 ఉండేది 21కి 20కి వచ్చేసింది, కూల్ ఆఫ్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, రేపటికి అనాలిసిస్ చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఫ్రెండ్స్. పీఓసి ఇక్కడ ఉంది కదా, టాప్ సైడ్ అయితే టీపీఓ చాలా ఎక్కువగా ఉన్నాయి. క్లోజింగ్ కూడా వాల్యూ ఏరియా హై, డేకి హై దగ్గరగా అయింది, ఓపెనింగ్ దగ్గరగా అయింది. అది డే హై కూడా క్లోజింగ్ కూడా ఒకటే సమానంగా ఉంది. ప్లస్ ఏంటంటే క్లోజింగ్ వాల్యూ ఏరియా హై పైన అయింది. పీఓసి కింద టీపీఓ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, డే హై చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రేపటికి ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 4 టీపీఓస్ ఉన్నాయి. అంటే ఇది సెల్లింగ్ టైల్ కింద ఉపయోగపడుతుంది. కొంచెం కాసేపు ఆపగలదు. ఒకవేళ ఇన్సైడ్ ఓపెన్ అయితే మార్కెట్ని కొంచెం అవుట్ సైడ్ వెళ్ళకుండా కాసేపు రెసిస్టెన్స్ చేయగలదు. తర్వాత బ్రేక్ అయితే మంచి మూమెంట్ ఉంటుంది. పక్కా బ్రేక్ అవుతుంది అనుకుంటున్నాను. ఇన్సైడ్ ఓపెన్ అయితే ఈ రేంజ్లో ఓపెన్ అయితే, ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయితే బట్ ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ 1 అవర్ కన్సల్టేషన్ అయ్యి అటు సైడ్ బ్రేక్ ఇచ్చి ట్రాప్ చేసి మళ్ళీ కిందకి రావటం, డే హై దగ్గరికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళటం అనేది జరుగుతుంది. గ్యారంటీగా రేపు ట్రాప్ జరుగుతుంది. గ్యారంటీగా రేపు ట్రాప్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ అయితే 1 అవర్ 1.5 అవర్ కన్సల్టేషన్ అయ్యి పైకి బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి మళ్ళీ రివర్స్ అయ్యి డే హై దాకా వచ్చి ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి అప్పుడు ఈ యొక్క రేంజ్లోనే కన్సల్టేషన్ అయ్యి ప్రీమియం డికే అవుతుంది అనుకుంటున్నాను రేపు నా వ్యూ ఫ్రెండ్స్. ఎందుకంటే టీపీఓస్ కింద పీఓసి కింద టీపీఓస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. 32 ఉన్నాయి ఫ్రెండ్స్. క్లోజింగ్ వాల్యూ ఏరియా పైన ఇచ్చింది అంటే చాలా ఇంట్రెస్టెడ్గా బయ్యర్స్ ఉన్నారని అర్థం. ఓకే ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీలో ఇది. ప్లస్ ఏంటంటే నిన్నటి వాల్యూ ఏరియా ఇది ఫ్రెండ్స్. చూడండి, నిన్నటి వాల్యూ ఏరియా ఇక్కడ ఉంటే ఇవాళ టుడే ఏర్పడిన వాల్యూ ఏరియా చాలా టాప్ సైడ్ ఏర్పడ్డది. అంటే బయర్స్ ఇంట్రెస్టెడ్. మూడు కారణాలు మనకి బయర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. కానీ ఇక్కడ ఒక సెల్లింగ్ టైల్ ఉంది ఫ్రెండ్స్. దీన్ని ఒక రెసిస్టెన్స్గా డే హైని తీసుకోండి అంతే ఫ్రెండ్స్. ఇన్ రేంజ్ ఓపెన్ అయినా కానీ రేపు పొద్దున్న మ్యాక్సిమం బుల్లిష్ మూమెంట్లోనే ఉంటుంది. ఇన్ రేంజ్ ఓపెన్ అయినా ఇక్కడ ఈ వాల్యూ ఏరియా లో దగ్గర కానీ డే లో దగ్గర కానీ ఓపెన్ అయితే అప్పుడు వ్యూ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. నాకు తెలిసి రేపు పొద్దునకు వ్యూ చేంజ్ ఏమవుతుంది, పర్ఫెక్ట్గానే ఉంటుంది. ఇప్పుడు నిఫ్టీ కూడా చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్. నిఫ్టీ కూడా నిన్నటి వాల్యూ ఏరియా ఇక్కడ ఉంది. ఇవాళ వాల్యూ ఏరియా టాప్ సైడ్ ఏర్పడ్డది. ఒకటి బయ్యర్స్కి అనేది టాప్ ఓకే బయ్యర్స్ ఇంట్రెస్ట్గా ఒక రీజన్ ఫుల్ఫిల్ అయింది. పీఓసి కింద టీపీఓస్ ఎక్కువగా ఉన్నాయి. సెకండ్ రీజన్ ఫుల్ఫిల్. మూడో రీజన్ వాల్యూ ఏరియా టాప్ సైడ్ క్లోజ్ అయింది. ఓకే ఫ్రెండ్స్, 3 రీజన్స్ బయ్యింగ్ సైడ్కే ఇంట్రెస్టెడ్గా ఉన్నారని ఫుల్ఫిల్ అయినాయి. కాబట్టి రేపు పొద్దున్న బయ్యింగ్ ట్రేడే తీసుకోవడానికి ఓకే. కానీ ఏంటంటే ఇక్కడ ఒక సెల్లింగ్ టైల్ ఏర్పడ్డది ఫ్రెండ్స్.
ఈ యొక్క డే హై అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ రేపటికి. ఇన్ రేంజ్‌లో ఓపెన్ అయితే వాల్యూ ఏరియాకి, డే హైకి మధ్యలో ఓపెన్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఓపెన్ అయితే ఇక్కడ దాకా వచ్చి ఇలా వెళ్ళటమో, లేకపోతే ఇక్కడిక్కడ కన్సాలిడేట్ అయ్యి బ్రేక్ అయ్యి ఇలా వెళ్ళటమో అన్నది కన్ఫర్మ్‌గా జరుగుతది. ఇన్ రేంజ్‌లో ఓపెన్ అయినా, ఇక్కడ ఓపెన్ అయినా ఇలా వెళ్ళటానికి ఉంటది. ఒకవేళ ఈ వాల్యూ ఏరియా డౌన్ సైడ్ డే లో డౌన్ సైడ్ ఓపెన్ అయితే ట్రాప్ చేశారు, ట్రాప్ చేయబోతున్నారు, బయ్యర్స్ని ట్రాప్ చేసుకో సెల్లర్స్ ఎక్కువగా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, బయ్యర్స్ని ట్రాప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, బయ్యర్స్ అందరూ ట్రాప్లో పడ్డారు అనుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నాకైతే రేపటికి బుల్లిష్ ట్రేడే. ఇక్కడ ఓపెన్ అయితే మంచిగా బయింగ్ ఆర్డర్స్ మంచి పెద్ద పెద్దగా కనపడి ఆర్డర్ ఫ్లోకి కనపడితే నేను ట్రేడ్ తీసుకుని ఈ డే హై దాకా టార్గెట్ పెట్టుకుని మంచిగా ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను. ఆ టైపు చేస్తాను. నేను ఇవాళ 1900 ఓపెన్ అయిన వెంటనే నేను ఒకటే అనుకున్నాను ఫ్రెండ్స్, సిఈ ట్రేడ్ తీసుకోకూడదు ఇవాళ. ఓన్లీ పిఈ చిన్న స్కాల్పింగ్ చేసుకోవాలి. ఎందుకంటే 1900 గ్యాప్ అప్ అయిన తర్వాత మనం మళ్ళీ బుల్లిష్ ట్రేడ్ తీసుకుని డికే చాలా ఎక్కువగా ఉంటుంది, కొలాప్స్ అయిపోతుంది, వీక్స్ చాలా దారుణంగా డౌన్ అవుతుంది అనుకున్నాను. అలాగే 18 కూడా 19, 18 చిల్లరకు కూడా వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. అప్పుడు నేను ఒక చిన్న ట్రేడ్ చేసుకున్నాను. ఒక చిన్న ట్రేడ్ చేశాను ఫ్రెండ్స్. చిన్న ట్రేడ్ చేశాను 6000, 2 ట్రేడ్ చేశాను. ఒకటేమో 500, 370, ఒకటేమో 770, 777 ఇది క్లోజ్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా అంతకన్నా ఎక్కువ ట్రేడ్ చేయలేదు, అందుకని ఆఫ్ చేశాను. ఎందుకంటే ప్రీమియం డికే చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్స్. ఇవాళ ప్రీమియం డికే చాలా ఎక్కువగా ఉంది, అందుకని రేపటి కూడా నేను ఇచ్చిన లెవెల్స్ చాలా కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. చెప్తాను చూడండి, మీకు వాల్యూ ఏరియా హై, వాల్యూ ఏరియా లో డీటెయిల్స్ చెప్తున్నాను. నిఫ్టీ చెప్తున్నాను ఫస్ట్. నిఫ్టీ వాల్యూ ఏరియా హై వాల్యూ 23,444.55. ఇది పిఓసి 23,384.92 పిఓసి. అది ఇది వాల్యూ ఏరియాలో 3,229.9 అనేది వాల్యూ ఏరియాలో. ఇది కన్ఫామ్గా మంచిగా ఈ వాల్యూస్ని డ్రా చేసుకుని ట్రేడ్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ కూడా చెప్తున్నాను. ఫిన్ నిఫ్టీ నేను చేయను ఫ్రెండ్స్. ఎక్కువగా ఫిన్ నిఫ్టీలో లో లిక్విడిటీ చాలా దారుణంగా ఉంటుంది. అసలు నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు, అందుకని నేను బ్యాంక్ నిఫ్టీలో చేస్తాను. ఇది వాల్యూ ఏరియా హై 51,208.8 అనేది వాల్యూ ఏరియా హై. ఇది పిఓసి 51,012.28 అనేది పిఓసి. ఇది వాల్యూ ఏరియాలో 50,647.3 అనేది ఇది పిఓసి ఫ్రెండ్స్. పిఓసి కేర్ఫుల్గా రేపు మార్క్ చేసుకుని ఈ 3 లైన్లు వాల్యూ ఏరియా హై, డే హై చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ రేపటికి అవుట్ సైడ్ ఓపెన్ అయితే మనం మంచిగా ఒక 1 అవర్ బ్యాలెన్స్ చూసుకుని, ఇంబ్యాలెన్స్ చూసుకుని మంచిగా ట్రేడ్ చేసుకోవడం మంచిది. ఐబీ ఇనిషియల్ బ్యాలెన్స్ చూసుకుని దాని ఇనిషియల్ బ్యాలెన్స్ చూసుకుని ఆర్డర్ ఫ్లోలో ఇంబ్యాలెన్స్లు ఏర్పడితే మంచిగా ట్రేడ్ చేసుకోవడం మంచిది. అందుకని రేపు కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ అందరూ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ తెలియని వాళ్ళందరికీ నా ఛానల్ షేర్ చేసి అలాగే లైక్ చేయండి. 100 సబ్స్క్రైబర్స్ దాటారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇంకా మనకి తెలుగులో మంచి సబ్స్క్రైబర్స్ నాకు రావాలని, అనేక మందికి తెలుగు ట్రేడర్స్కి నేను సహాయకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. అంటిల్ మళ్ళీ రేపటి వీడియో వరకు బాయ్. థ్యాంక్ యూ సో మచ్.